ఇప్పటి వరకు మేము శ్రవణం చేసినాము. ఈ మోక్షము, ఆనంద స్వరూపము, పరమాత్మని పొందడానికి, ఆనందాన్ని పొందాలని అంటే అని. అయితే ఇంతవరకు మనం శ్రవణం చేసింది మీ నుండి మరి గుణాతీతుడు, మరి పరమాత్మ నామరూప లేనటువంటి వారు, మరి ఏది లేనప్పుడు ఆనందం అనేటువంటిది సంశయం నాకు. మరి ఆనందం అనేటువంటిది ఎలా కలుగుతుంది అనేటువంటి సంశయం. అంతేనండి. గుణరూపాలు లేనివాడని చెప్పుకుంటున్నారు కదా. అవునండి. లేనివాడు, ఆనందం ఆయనే, ఆనందమే ఆయన. కాబట్టి ఎట్లా నమ్ముతావండి అంటే, గుణ రూపాలు లేనప్పుడు నమ్మావుగా. ఆయనకి గుణ రూపం లేదు, అది లేదు, ఇది లేదంటే నమ్మావు. ఆయన సత్తు చిత్తు ఆనందం అంటే నమ్మవా? ఎవరండి ఆయన? గుణాలు రూపం లేకుండా నిరాకారుడై, నిర్గుణుడై, నిరంజనుడై, నిర్వికారుడై, నిర్యుగుడై ఉన్నటువంటి వాడు సత్తు చిత్తు ఆనందం. కాబట్టి ఆయన ఆనందం. నేను ఎట్లా నమ్ముతానండి అని అంటే, నమ్మాలా అంతే. అది నమ్మినప్పుడు ఇది నమ్మాలా, నమ్మకపోతే మొత్తం నమ్మకుండా ఉండదు.